మన దేశ రాజకీయాల్లోకి బొద్దింకలు కూడా ప్రవేశించాయి. ఈ స్టేట్మెంట్ వినేందుకు కాస్త కొత్తగా ఉంది, కానీ అవును, బొద్దింకలు ఏకంగా రాజకీయ పార్టీనే ఏర్పాటు చేశాయి. ఇది వినగానే బాబు, బొద్దింకలు రాజకీయ పార్టీని స్థాపించలేదు, ఒక వ్యక్తి ఇంటర్నెట్లో సటైరికల్ గా ఏదో క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు, అంతేకాని బొద్దింకలు రాజకీయ పార్టీ పెట్టలేదు అని కామెంట్ చేయాలని అనిపించిందా? అవును, ఒకవేళ మీకు ఈ విషయం గురించి కాస్త అవగాహన ఉన్నట్టయితే మీ ఆలోచన కూడా కరెక్టే. కానీ మేము మళ్ళీ చెప్తున్నాం, బొద్దింకలే ఈ సటైరికల్ పొలిటికల్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశాయి. మళ్ళీ చెప్తున్నాం, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో స్వయంగా బొద్దింకలే వ్యవస్థ మీద ఈ వ్యంగ్యాస్త్రాన్ని, ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాన్ని సాధించాయి. ఇంత గట్టిగా చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మీకు కూడా కాస్త కన్ఫ్యూజింగ్ గా, కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించుండవచ్చు. వీడియో పూర్తిగా చూడండి. అసలు ఈ బొద్దింకలేంటి, ఎందుకని బొద్దింకలు వ్యవస్థ మీద వ్యంగ్యాస్త్రాన్ని సాధించాయి, ఒక బొద్దింక మొదలుపెట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీలో లక్షలాది బొద్దింకలు ఎలా చేరాయి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ కంటెంట్ ప్రిపేర్ చేస్తుంది కూడా ఒక బొద్దింకే. ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత ఈ మొత్తం కాక్రోచ్ కాంటెక్స్ట్ మీకు అర్థమయ్యి, మా ఈ కాక్రోచ్ కంటెస్ట్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా బొద్దింకలుగా మారిపోతారు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఈ బొద్దింకలు వార్తల్లోకి ఎలా వచ్చాయనే విషయాన్ని మాట్లాడుకుంటే, సంజయ్ దూబే అనే సుప్రీంకోర్టు అడ్వకేటు సుప్రీంకోర్టులో తనకు సీనియర్ అడ్వకేట్ ర్యాంక్ ఇవ్వాలని పిటిషన్ వేశాడు. మే 15న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు వేదికగా ఆ కేసును గురించి విచారిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వ్యవస్థ మీద దాడి చేసే పరాన్న జీవుల్లాంటి బద్దగస్తులున్నారు, సమాజంలో బొద్దింకల్లాంటి యువకులున్నారు, వారికి ఎలాంటి ఉపాధి లభించదు, వారిలో కొందరు మీడియాలోకి ప్రవేశిస్తారు, కొందరు సోషల్ మీడియాలో ఉంటారు, కొందరు ఆర్టీఐ యాక్టివిస్టులు అవుతారు, మరికొందరు ఇతర యాక్టివిస్టులు అవుతారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా తేలిగ్గా అన్ఎంప్లాయిడ్ యూత్ ని ఉద్దేశిస్తూ వారిని పారాసైట్లని, కాక్రోచ్లని మాట్లాడారు. మీడియాలో, సోషల్ మీడియాలో చేరి ఆర్టీఐ యాక్టివిస్టులుగా, ఇతర యాక్టివిస్టులుగా మారి సమాజం మీద పడి బ్రతుకుతారు, అందరినీ విమర్శిస్తూ ఉంటారు అని అనడం ఏదైతే ఉందో, ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా యువతలో, యాక్టివిస్టుల్లో, మేధావుల్లో అనేక మందిలో చాలా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు చాలా మామూలుగా అనిపించవచ్చు, కానీ వీటిలో చాలా లోతైన విషయాలు దాగున్నాయి. నిజానికి హానరబుల్ సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ గారి మాటలు చర్చనీయాంశం అయ్యాయి అనడం కన్నా వివాదాస్పదం అయ్యాయి అని కూడా చెప్పొచ్చు. పరాన్నజీవి అంటే అర్థం ఏంటో కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక జీవి మరో జీవి మీద ఆధారపడి జీవిస్తే అలాంటి వాటినే పరాన్నజీవులు అంటారు. సొంతంగా బ్రతకలేక వేరే వాళ్ళ మీద పడి బ్రతికే వాడిని పరాన్నజీవి అంటారు. ఈ హానరబుల్ సిజిఐ అన్న మాటలో ఇంత చర్చనీయాంశం కావడానికి కారణాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగం పౌరులకి కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం పౌరులకి భావ ప్రకటన హక్కు ఉంటుంది. మేం కూడా ఒప్పుకుంటాం. ఫండమెంటల్ రైట్స్ అనేవి సహేతుకమైన పరిమితులకు లోబడి ఉండాలి అని, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కి లోబడి పౌరులు ఆలోచనలు పంచుకునే హక్కుని రాజ్యాంగమే కల్పించింది. మన దేశంలో సుప్రీంకోర్టుని గ్యారెంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్ అంటారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాన్ని రాజ్యాంగమే కల్పించింది. నిరుద్యోగ యువత సోషల్ మీడియాలో తమ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నారన్న విషయాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తి విస్మరించి యువకుల్ని పరాన్నజీవులు అనడం, బొద్దింకులు అనడం ఆశ్చర్యం కలిగించే విషయం. సరే, ఆయన మాటలను కూడా గౌరవిద్దాం. మీడియాలో, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిమితికి లోబడే ప్రవర్తిస్తున్నారని మేం కూడా అనడం లేదు. కానీ అందరినీ ఒకే ఘాటిన కట్టేలా మాట్లాడడమే ఇక్కడ బాధాకరం. సరే, మీడియా, సోషల్ మీడియాలో ఉన్న బొద్దింకల్ని, పరాన్నజీవుల్ని కాసేపు పక్కన పెడదాం. హానరబుల్ సిజే ఆర్టీఐ యాక్టివిస్టులను కూడా పరాన్నజీవులు అని, బొద్దింకలు అని వ్యవస్థల మీద దాడి చేసే వారిని వ్యాఖ్యానించారు. వ్యవస్థల్ని ప్రశ్నిస్తే వారిని దాడి చేసే వారితో, పరాన్నజీవులతో, బొద్దింకలతో పోల్చడం ఎంతవరకు సమంజసం? డిసెంట్ ఈజ్ ద సేఫ్టీ వాల్వ్ ఆఫ్ డెమోక్రసీ అనగా నిరసన ప్రజాస్వామ్యానికి రక్షణ ద్వారం లాంటిది అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. 2017లో భీమా కోరేగావ్ కేసు విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాబట్టి యాక్టివిస్టులు చేసే విమర్శలకు దాడిగా యాక్టివిస్టులను పరాన్నజీవులుగా, బొద్దింకలుగా పోల్చడం ముమ్మాటికి తప్పే. ఈ దేశంలో ఆర్టీఐ యాక్టివిస్టులను పరాన్నజీవులు అని, బొద్దింకలతో పోల్చే ప్రయత్నం చేసింది సామాన్యమైన వ్యక్తి కాదు. మొత్తం న్యాయ వ్యవస్థలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి హానరబుల్ సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ గారు కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు.
ఆర్టీఐ యాక్టివిస్టుల పనితీరు వల్ల మన దేశంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కావచ్చు, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కావచ్చు, ఒడిశా వేదాంత యూనివర్సిటీ ల్యాండ్ కేస్ కావచ్చు, ఇలా అనేక సంచలన విషయాలు ఆర్టీఐ యాక్టివిస్టుల వల్ల బయటకొచ్చాయి. మన ప్రజాస్వామ్య దేశంలో యాక్టివిజాన్ని అత్యున్నత న్యాయస్థానమే విమర్శించడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అన్న విషయాన్ని ఆనరబుల్ సిజే జస్టిస్ సూర్యకాంత్ గారు విస్మరించారు. సమాజంలో ఎంతో మంది యాక్టివిస్టులు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా మారి నోరు లేని సామాన్యులకు అండగా ఉంటూ వస్తున్నారు. చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, జేపీ మూవ్మెంట్, అన్నా హజారే యాంటీ కరప్షన్ ఉద్యమం, నిర్భయ ఆందోళన్, ఇలా ఇవన్నీ యాక్టివిస్టులు నడిపించినవే కదా. ఈ యాక్టివిస్ట్ ఉద్యమాల పట్ల దేశ చట్ట సభలు సైతం చట్టాలను చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు యాక్టివిస్టులను పరాన్న జీవులను ఎలా అంటారు అనేది ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి ఆందోళన. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో హానరబుల్ సిజే జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా వివరణిచ్చారు. నా వ్యాఖ్యల్ని వక్రీకరించారని, అందరినీ ఉద్దేశించి నేను ఇలా మాట్లాడలేదని, తప్పుడు పత్రాలతో లా ప్రాక్టీస్ చేస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమే ఇలా అన్నాను అని వివరణిచ్చారు. ఏది ఏమైనా ఆ వాక్యాల చుట్టూ జరగాల్సిన చర్చ జరిగింది. సమాజంలో ఉన్న మేధావులు, యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించేవారు అనేక మంది హానరబుల్ సిజే జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడిన మాటల పట్ల స్పందించారు. అలా కొంతకాలంగా పరాన్న జీవులు, బొద్దింకలు వార్తల్లోకి వచ్చాయి. అయితే ఇక్కడ హానరబుల్ సిజే జస్టిస్ సూర్యకాంత్ గారి మాటలకి ఆందోళన, నిరసన అవసరం లేదు. ఆయన అన్నట్టే మాలాంటి నిరుద్యోగ యువకులు మీడియాలో, సోషల్ మీడియాలో చేరి ఆర్టీఐ యాక్టివిస్టులుగా, ఇతర యాక్టివిస్టులుగా మారి మేము రాజ్యాంగానికి లోబడి ప్రవర్తిస్తున్న తీరు పరాన్న జీవులకి సమానమైతే బొద్దింకలతో పోల్చదగిందే. అయితే అవును మేము పరాన్న జీవులమే, అవును మేము బొద్దింకలమే. నిర్మాణాత్మక విమర్శల్ని కూడా సమాజం మీద దాడిగా పరిగణిస్తే అవును మేము దాడి చేసే వాళ్ళమే అంటూ అనేక మంది తమను తాము దాడి చేసే వారిగా, పరాన్న జీవులుగా, బొద్దింకలుగా ప్రకటించుకున్నారు. అలా హానరబుల్ సిజే జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలో అనేక మంది నిరుద్యోగ యువత, యాక్టివిస్టులు, సమాజం పట్ల గౌరవం ఉన్నవారంతా ఒక్కసారిగా బొద్దింకలుగా మారిపోయారు. అలా దేశంలో బొద్దింకల చుట్టూ చర్చ జరుగుతుండడంతో అభిజిత్ దిప్కి అనే ఒక స్టూడెంట్, అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో చదువుకునే ఒక స్టూడెంట్ ఆన్లైన్లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. పార్టీలో చేరాలనుకునేవారు గూగుల్ ఫామ్ ని ఫిల్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశాడు. అభిజిత్ దిప్కి స్టార్ట్ చేసిన ఈ క్యాంపెయిన్ కి నెటిజన్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే 5,000 మంది గూగుల్ ఫామ్ ని ఫిల్ చేసి తమ వివరాలను సమర్పించి ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్యాంపెయిన్ కి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆ పార్టీ అకౌంట్స్ ఓపెన్ చేశాడు. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి రెస్పాన్స్ లభించింది. ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇన్స్టాగ్రామ్ లో ఆ పార్టీకి 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బహుశా మీరు ఈ వీడియో చూసే సమయానికి ఆ ఫాలోవర్స్ సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చు. కేవలం 4 రోజుల్లో ఈ పార్టీకి వచ్చిన భారీ స్పందన ఇది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనేది పార్టీ ట్యాగ్లైన్. ఏ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ద యూత్, బై ద యూత్, ఫర్ ద యూత్ అంటూ ఎక్కువగా దేశంలో ఉన్న యువతను టార్గెట్ చేసేలేదు కనిపిస్తుంది. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ అనేది నిజమైన పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు. ఇదొక సటరికల్ పొలిటికల్ క్యాంపెయిన్ మాత్రమే. దేశ యువతని బొద్దింకలతో పోలుస్తూ హానరబుల్ సిజే జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు సాక్షిగా చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని యువత ఈ వ్యవస్థ మీద సంధిస్తున్న వ్యంగ్యాస్త్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసిన అభిజిత్ దిప్కి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే యాక్టివిస్టుల పార్టీ. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెండెడ్ లీడర్ రాఘవ్ చడ్డా, ఇలా ఆమ్ ఆద్మీ పార్టీలో అనేక మంది యాక్టివిస్టులుగా ఉంటూ రాజకీయాలు మొదలుపెట్టిన వారే. కాబట్టి అభిజిత్ దిప్కి కూడా గతంలో యాక్టివిస్ట్గా ఉండడంతో హానరబుల్ సిజే జస్టిస్ సూర్యకాంత్ గారి కాక్రోచ్ రిమార్క్ ఇతన్ని ఈ రకంగా స్పందించేలా చేసింది. ఈ విషయం మీద అనేక మంది అనేక విధాలుగా రెస్పాండ్ అయితే అభిజిత్ దిప్కి చేసిన ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ మాత్రం అనేక మంది యువతను ఆకట్టుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు గురించి అభిజిత్ దిప్కి స్పందిస్తూ బొద్దింకల పట్ల ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఎక్కడైతే చెత్త చెదరం ఉంటుందో అక్కడే బొద్దింకలుంటాయి. మన దేశంలో అన్ని వ్యవస్థల్లో చెత్త పెరిగిపోయింది కాబట్టే మాలాంటి బొద్దింకలు కూడా పుట్టుకొచ్చాయి అంటూ అభిజిత్ బొద్దింకలకి సరికొత్త కోణాన్ని ఆపాదించాడు. హానరబుల్ సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ గారు బొద్దింకలు అనే యువతననే ముందు వ్యవస్థలు కుళ్ళిపోకుండా ఉంటే, వ్యవస్థల్లో చెత్త చెదరం పేరుకుపోకుండా ఉంటే బొద్దింకలు కూడా ఉండవుగా అని దాని అర్థం. బొద్దింకలు నిజానికి చెత్తను శుభ్రం చేసే ప్రయత్నం కూడా చేస్తాయి. అందుకే ఈ వీడియో స్టార్టింగ్ లో మేము చెప్పింది కూడా అదే. ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేసింది బొద్దింకలే అని, ఈ వ్యవస్థలు కుళ్ళిపోయాయని, వ్యవస్థల్లో చెత్త చెదరం పేరుకుపోయిందని, దాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ప్రతి ఒక్కరు బొద్దింకలే. దేశ యువత అలా భావిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఏర్పాటైన వెబ్సైట్లో ఆ పార్టీ విజన్ కూడా ప్రస్తావించారు. మేమిక్కడ మరో పీఎం కేర్స్ ని ఏర్పాటు చేయడానికి రాలేదు,
ట్యాక్స్ పేయర్స్ మనీతో దావోస్ లో హాలిడే ఎంజాయ్ చేయడానికి రాలేదు. స్ట్రాటజిక్ స్పెండింగ్ పేరుతో అవినీతికి పాల్పడడానికి రాలేదు. కానీ మా డబ్బు ఎక్కడికి వెళ్తుందని బిగ్గరగా మళ్లీ ప్రశ్నించేందుకు వచ్చామని రాసింది. దీన్ని బట్టి దేశంలో అవినీతిని ప్రశ్నించడమే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశం అనేది ఆ వెబ్సైట్ ని బట్టి తెలుస్తుంది. ఈ పార్టీలో చేరాలంటే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. లేజీ, అన్ఎంప్లాయిడ్, ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఈ 4 లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఆ పార్టీలో చేరాలని కూడా ఉంది. ఈ పార్టీ సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ యాంటీ క్యాస్ట్ అనే పొలిటికల్ ఐడియాలజీని ప్రకటించుకుంది. గాంధీ, అంబేద్కర్ల నుండి స్ఫూర్తి పొందిందని అభిజిత్ చెప్తున్నాడు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో కూడా సిద్ధం చేశారు. మేనిఫెస్టోలో మొదటి అంశం, ఈ పార్టీ పవర్ లోకి వస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాజ్యసభ సీటు ఇవ్వమని చెప్పారు. గతంలో బిఆర్ గవాయ్ గారు సీజేఐగా రిటైర్ అయిన వెంటనే బీజేపీ ఆయన రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పకనే చెప్పారు. 2, ఒక్క అర్హులైన వారికి సంబంధించి ఒక్క ఓటు డిలీట్ అయిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తామని కూడా ఉంది. ఇప్పుడు దేశంలో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న గందరగోళాన్ని సెటరికల్ గా ప్రస్తావించారు. ఇక 3, మహిళలకి పార్లమెంట్లో 33% కాదు 50% సీట్లు కేటాయిస్తాం, అది కూడా పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచకుండానే. దాంతోపాటు కేబినెట్ లో కూడా మహిళలకి 50% సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మధ్యనే మనం చూసాం, డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచకుండా ఇప్పటికిప్పుడు మహిళలకి 33% సీట్లు కేటాయించండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ప్రభుత్వం అంగీకరించకుండా మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ తో ముడిపెట్టి ఆ బిల్లు ముందుకు వెళ్లకుండా చేశారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా సెటరికల్ గా ప్రస్తావించారు. ఇక మేనిఫెస్టోలో 4వ అంశం, అంబానీ, అదానీలో నడిపే మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం, గోడీ మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లను ఇన్వెస్టిగేట్ చేస్తామని ఉంది. గోడీ మీడియా అనే మాటను మేము ఉపయోగించలేదు, ఆ మేనిఫెస్టోలో అలానే ఉంది. ఇక మేనిఫెస్టోలో 5వ అంశం ఏంటంటే, పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు, ఎంపీలు 20 ఏళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని కూడా ఉంది. ఇలా మేనిఫెస్టోలో ప్రతి ఒక్క పాయింట్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఉద్దేశించి ప్రస్తావించినట్టు అనిపిస్తుంది. కొత్తగా ఏర్పడే పార్టీ ఏదైనా అధికారంలో ఉన్న వారిని విమర్శించాల్సిందే. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ కూడా అదే చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఇది ఒక ఫార్మల్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, సటరికల్ వేలో ప్రజల్ని ఆలోచింపజేసే ప్రయత్నం. మన దేశంలో గాంధీ, అంబేద్కర్ లాంటి వారికి దక్కుతున్న గౌరవం, మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సెక్యులర్, సోషలిస్ట్ ఐడియాలజీ కూడా విమర్శలకు గురవుతుంది. కానీ ఈ సటరికల్ పొలిటికల్ క్యాంపెయిన్ గాంధీ, అంబేద్కర్ల స్ఫూర్తి అని, సెక్యులర్, సోషలిస్ట్ ఐడియాలజీతో పనిచేస్తుందని ప్రకటించినా కూడా ఇంత భారీ స్పందన కనిపిస్తుందంటే ఈ దేశంలో యువత ఇప్పటికీ విజ్ఞతతో ఉన్నారని, ఆలోచించే ధైర్యం యువతలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజానికి అభిజిత్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆన్లైన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత భారీ రెస్పాన్స్ వస్తుందని ఊహించున్నాడు. కానీ అభిజిత్ అంచనాలకు మించిన రెస్పాన్స్ వస్తుండడంతో అతను ఒక ప్రాపర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని సిద్ధం చేశాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే సెటరికల్ పొలిటికల్ క్యాంపెయిన్ లో మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి పార్లమెంట్ ఎంపీలు కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం దేశ యువతలో ముఖ్యంగా చదువుకొని ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నవారికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే సటరికల్ పొలిటికల్ క్యాంపెయిన్ చాలా మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఒక వేదికగా మారింది. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరుగుతున్న ఈ సటరికల్ పొలిటికల్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఇలాంటివే మన దేశంలో కాస్త కొత్తగాని వెస్ట్రన్ కంట్రీస్ లో ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు, వ్యవస్థల్లో చలనం తెచ్చేందుకు ఇలా ఆన్లైన్ వేదికల ద్వారా ప్రజలు సంఘటితం అవుతూ ఉంటారు. 1960లోనే అమెరికాలో హంటర్ ఎస్ థామస్ అనే వ్యక్తి ఫ్రీ పవర్ మూవ్మెంట్ ని ప్రారంభించాడు. అలాగే అమెరికాలో అబ్బీ హాఫెన్, జేరీ రూబెన్స్ అనే 2 యాక్టివిస్టులు యూత్ ఇంటర్నేషనల్ పార్టీని స్థాపించారు. స్వీడన్ లో 2000 సంవత్సరంలో పైరెట్ పార్టీ పేరుతో ఈ తరహా ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు మన దేశంలో మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఆ కోవలకు వస్తుంది. ఈ సటరికల్ ఆన్లైన్ పొలిటికల్ క్యాంపెయిన్ మొదలయ్యి ఎన్నో రోజులు కాలేదు. కాబట్టి ఈ క్యాంపెయిన్ సక్సెస్ ని ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ ఇలాంటి సటరికల్ పొలిటికల్ క్యాంపెయిన్లు సమాజానికి నిజంగా అవసరం. ప్రశ్నించే గొంతుకుల మీద దాడి జరుగుతున్నప్పుడు, వ్యవస్థలో గాడి తప్పినప్పుడు, ప్రజల్ని సంఘటితం చేసి కులిన వ్యవస్థలో కంపును కడిగేందుకు, ధైర్యంగా అడిగేందుకు ఇలాంటి క్యాంపెయిన్లు ఉపయోగపడతాయి. దేశం పట్ల, రాజకీయాల పట్ల దేశ యువతలో తగ్గిపోతున్న అవగాహన పెంచేందుకు ఇలాంటి క్యాంపెయిన్లు దోహదపడతాయి. ప్రభుత్వ పనితీరుని, ప్రభుత్వాల తప్పిదాలని విస్తృతంగా చర్చించేందుకు ఇలాంటి క్యాంపెయిన్లు చర్చ వేదికలుగా పనిచేస్తాయి. ఇలాంటి క్యాంపెయిన్లలో జరుగుతున్న చర్చ, ఆ చర్చకు ప్రజల నుంచి వస్తున్న స్పందనని వ్యవస్థలు, ప్రభుత్వాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా వ్యవస్థలు, ప్రభుత్వాలు పనిచేయడం మొదలు పెడితే ఇలాంటి క్యాంపెయిన్లు విజయవంతమైనట్టే. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఈ దేశ యువత ప్రభుత్వం మీద సంధిస్తున్న విమర్శనాస్త్రం, కుళ్ళిన వ్యవస్థల మీద సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి. ఎందుకంటే నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ ద్వారం లాంటిదని గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా ప్రశ్నించే గొంతుకలు సంఘటితం కావాలని, ప్రతి ఒక్కరూ ప్రశ్నించే పిడికిలుగా మారాలని ఆనరబుల్ సీజే జస్టిస్ సూర్యకాంత్ గారు అలాంటి వారిని బొద్దింకలు అని అనడాన్ని నిరసించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ మేం బొద్దింకలు అంటూ నినాదించే ప్రయత్నం చేయడం నిజంగానే మంచి పరిణామం.
ఈ వీడియో ఇంట్రోలో ఈ కంటెంట్ రాస్తుంది కూడా ఒక బొద్దింకే అని గర్వంగా ప్రకటించాం. అవును, ఆనరబుల్ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు సోషల్ మీడియా ప్రస్తావన కూడా తెచ్చారు. కాబట్టి మేం కూడా బొద్దింకలుగా మారిపోయాం. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని లక్షలాది మందికి సమాచారాన్ని చేరవేస్తూ, విషయ పరిజ్ఞానాన్ని కల్పిస్తూ, వాస్తవాలను అందిస్తూ, అవగాహనని పెంచే ప్రయత్నం చేస్తున్న మేం కూడా బొద్దింకలమే. అయితే అవును, మేం బొద్దింకలమే. ఆయన వ్యాఖ్యలు కొన్ని లక్షల మందిని మేం బొద్దింకలం అని సగర్వంగా చెప్పుకునేలా చేశాయి. ఆయన వ్యాఖ్యల ద్వారా బొద్దింకలుగా మారిన వారంతా ఆన్లైన్ వేదికగా ఒకటయ్యారు. అలా ఒక్కటైన వారంతా ఇప్పుడు ఒక పెద్ద చర్చ వేదికను సృష్టించారు. కాబట్టి ఈ బొద్దింకల చర్చ వేదిక నుంచి వినిపిస్తున్న బలమైన అసహనాన్ని, తీవ్రమైన అసంతృప్తిని ఆనరబుల్ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు కుళ్ళిన వ్యవస్థలు, పనికిమాలిన ప్రభుత్వాలు అర్థం చేసుకుంటేనే సిద్ధం. కాక్రోచ్ జనతా పార్టీ అనే సెటరికల్ పొలిటికల్ క్యాంపెయిన్ ద్వారా ఒక మంచి అర్థవంతమైన చర్చ ఈ సమాజంలో జరగాలని కోరుకుందాం. మరి ఈ కుళ్ళిపోయిన వ్యవస్థను బాగు చేసేందుకు, అధికారుల్లో చలనాన్ని నింపేందుకు, ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసేందుకు మీరు కూడా బొద్దింకలు అవుతారా? కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ను వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏది మిస్ కాకుండా ప్రతిదీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ కుటుంబంలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.